వికారాబాద్ జిల్లాకి సంబంధించి ఒక మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము. మహిళా కానిస్టేబుల్స్ ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే ఏ ఒత్తిడి వలన ఇట్లా చేస్తూ ఉన్నారు? ప్రొఫెషనల్ ఒత్తిడైనా లేదు ఇంకేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి ఆ కోట్పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ మహిళ దివ్య అనే మృతురాలు. సో ఈవిడికి సంబంధించి మరి ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. సో ఆదిత్య, ఓవర్ టు యూ. అసలు ఏం జరిగింది? ఎందుకు కానిస్టేబుల్ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? రైట్ శౌర్య గారు, ఇది వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటన. ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం అయితే ఇప్పుడు అక్కడ కలకలం రేపింది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా అయితే బయటకు రాలేదు. మన దగ్గర ఉన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి ఒకసారి చెప్పొచ్చు. ఇది గంగారాం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య, 27 years. ఇవాళ మార్నింగ్ ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి అయితే పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తరూర్ సిఐ కార్యాలయానికి అటాచ్ గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని టైంలో ఆమె ఉరి వేసుకొని ఉండటాన్ని అటు కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే పోలీసులు కూడా, వికారాబాద్ పోలీసులు ఆ స్థలానికి చేరుకొని వివరాలు మొత్తం కూడా సేకరించారు. అక్కడ ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఆ సూసైడ్ లెటర్ లో ఏముందో ఇప్పటి వరకు కూడా పోలీసులు వెల్లడించలేదని కూడా తెలుస్తుంది. సో అటు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్న దాని మీద ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కూడా మొదలు పెట్టేశారు. అంటే ఏం రీజన్స్ ఉన్నాయి, కుటుంబ కలహాల వల్ల అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేకుంటే విధి నిర్వహణలో ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఇలా అనేక కోణాల్లో పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. వారి దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఇంకా వివరాలన్నీ వెల్లడించేటట్టుగా ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. సో ఆమె మరణానికి కారణం ఏంటి అనేది తొందరలో తెలియాల్సి ఉంది. ఆమె సూసైడ్ లెటర్ లో మరి పూర్తిగా మెన్షన్ చేసిందా, అసలు సూసైడ్ లెటర్ లో ఏముంది, అసలు సూసైడ్ లెటర్ అక్కడ దొరికిందా అన్న ప్రశ్నలకు కూడా ఇంకా సమాధానం అయితే లేదు. సో ఏదేమైనా ఈ విధంగా ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దివ్య ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే బాధాకరం. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితి, వాళ్ళకు కూడా షాక్ అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఏమన్నా ఉంది అంటే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా వాళ్ళని కూడా అడిగి వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఈ విధంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక డిసిజన్ వచ్చిన తర్వాత పోలీసులు మాట్లాడతారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, రైట్. అంటే ప్రస్తుతం ఆ మృతదేహం అంటే అప్పచెప్పారా కుటుంబ సభ్యులకి, లేదు పోస్ట్ మార్టం లోనే ఉందా? ఈ డీటెయిల్స్ ఏమైనా అంటే ఇతర స్నేహితులు గాని ఎవరైనా గానీ ఏమైనా చెప్పడం జరిగిందా ఎందుకు ఇట్లా చేసుకున్నారు అని? రైట్, అంటే ఇంకా ఇవాళ మార్నింగే జరిగింది కాబట్టి ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. సో పోస్ట్ మార్టం ఇంకా పూర్తయిన తర్వాత ఆ బాడీని, మృతదేహాన్ని ఈవినింగ్ వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే అప్పగించే అవకాశం ఉంది. అయితే దీని పట్ల ఇంకా సస్పెన్స్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఎందుకు చనిపోయింది ఏంటి అనేది ఇంకా వివరాలు మనకు తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మార్నింగే జరిగింది కాబట్టి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియని ఒక పరిస్థితిలో ఉంటారు. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆమె ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఆ కుటుంబ సభ్యులు ఏమన్నా చెప్పారనో చూడాలి, లేకుంటే సూసైడ్ లెటర్ లో ఆమె రాసిందో లేదో చూడాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఎటువంటి న్యూస్ అంటే ఆమె మరణానికి కారణం ఏంటో కూడా తెలియదు. సో తొందరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు అంటే తన ఆత్మహత్య చేసుకున్నది స్టేషన్ పరిధిలోనేనా, తను ఉంటున్న ఇల్లా, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర బంధువుల ఇల్లా, అసలు ఎక్కడ? తన ఇంట్లోనే, ఇది వికారాబాద్ జిల్లా సాయిబాబా కాలనీలో ఉండే తన ఇంట్లో అయితే ఎవరు లేని టైంలో అయితే నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే మరి పేరెంట్స్ కు సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆమె సూసైడ్ చేసుకుంది అని మాత్రమే ఉంది. సో కుటుంబ సభ్యులు అని మెన్షన్ చేస్తారు కానీ మరి కుటుంబ సభ్యులు అంటే పేరెంట్స్ తో సహా ఇంకా అత్త, మామ, బాబాయ్ వీళ్ళంతా ఉన్నారా, లేకుంటే వీళ్ళ పేరెంట్స్ ఏనా అనేది కూడా తెలియాలి. అయితే కుటుంబ సభ్యులతో ఏమన్నా వివాదాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మనకు వచ్చింది కాబట్టి, సో మదర్ అండ్ ఫాదర్ వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళతో ఏమన్నా
గొడవలు ఉన్నాయా, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా కూడా తెలియాలి. లేకుంటే విధి నిర్వహణలో ఏమైనా ప్రెషర్ పెరిగిపోయిందా, ఈ మధ్య కానిస్టేబుల్ కూడా కాస్త ఒత్తిళ్లకు లోనవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఏమైనా విధి నిర్వహణలో ఏమైనా ఒత్తిళ్లు ఫేస్ చేసిందా, ఏమన్నా ఇబ్బందులు ఆమె ఎదుర్కొందా, దాని మూలంగానే తట్టుకోలేక సూసైడ్ చేసుకుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆ మధ్య ఢిల్లీలో అనుకుంటా ఒక డిఐజీ స్థాయి అనుకుంటా ఆ పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. అక్కడ క్యాస్ట్ కు సంబంధించి పై అధికారి అతన్ని హింసించాడు, టార్చర్ పెట్టారని చెప్పేసి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ వైఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటారు. ఆ తర్వాత కేసుకు సంబంధించి ఫైట్ చేసిన ఆ ఘటనను కూడా మనం చూసాం. సో అలా కానిస్టేబుల్ పోలీసులు కూడా వాళ్ళు కూడా చాలా ఒత్తిళ్లలో ఉంటారు. సో అందుకే ఇటువంటి నిర్ణయాలు ఈమె తీసుకుందని ఆ కోణం ఏమన్నా ఉందా అని కూడా ఆ యాంగిల్ లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో అక్కడ స్టేషన్ లో కూడా అక్కడున్న ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడున్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాతే ఆమె మరణానికి గల కారణం ఏంటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఆత్మహత్య కాబట్టి సో లెటర్ కూడా ఏమీ లేదు. లెటర్ ఉంది అని అంటున్నారు. కాకపోతే ఆ లెటర్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ బయట ఇంకా వాళ్ళు చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి లెటర్ దొరికిందో లేదో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒక టాక్ అయితే ఉంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో అవన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళు వివరాలన్నీ బయట పెడతారని చెప్తూ ఉన్నారు. సో అందుకే ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తి రాలేదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాతే మనకు ఒక కారణాలు వస్తాయి. మామూలుగా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె ఎందుకు చేసుకుంది అనేది తెలియడానికి వస్తే టైం పడుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ చెల్లపల్లి విజయారెడ్డి ఇష్యూలో చూసాం. ఇప్పటికి కూడా ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుని చనిపోయిందో తెలియలేదు. దాదాపు 25 రోజులు అవుతుంది, ఒక 1 month అని అవుతుంది. సో ఇప్పటికి కూడా తెలియలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ కారణంతో చేసుకున్నారు అనేది అంత ఈజీగా తెలియదు. సో వాళ్ళతో అది ఇదైపోతుంది కాబట్టి. రైట్. సో ఇది మహిళా కానిస్టేబుల్ సూసైడ్ కి సంబంధించిన ఇష్యూ అయితే ప్రస్తుతానికి అయితే మాత్రము ఆమెని పోస్ట్ మార్టం కోసం తరలించినట్లుగా తెలుస్తోంది. అలాగే సూసైడ్ లెటర్ ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. బట్ దానిలో ఏముంది అనేది ఇంకా పోలీసులు అయితే బయటికి నిర్ధారించలేదు, ఏమీ బయటికి చెప్పలేదు అనేది అయితే అంటూ ఉన్నారు. మరికొంతమంది మరి సూసైడ్ లెటర్ ఉందా లేదా అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఏవి కూడా అధికారికంగా వెలువడినట్లు ఇక్కడ కనిపించడం లేదు ఈ కేసులో. సో ఏదైనా కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగేటప్పుడు కేసుకి సంబంధించిన డీటెయిల్స్ రావడానికి మనకి కొంత టైం పట్టేస్తుంది. సో ఈ టైం పట్టడంలోనే అంటే పూర్తిగా ఎంక్వైరీ చేయాలి, దీని వెనుక ఎవరున్నారు, ఏదైనా మానసిక ఒత్తిడి వలన చేసుకున్నారా, లేదు ఇతర ఉద్యోగుల ప్రెజర్ వలన చేసుకున్నారా, లేదు ఏదైనా ఇతర కోణం ఏమైనా ఉందా. సో ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి కేసెస్ లోనే కొంత సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. మరి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మహిళా కానిస్టేబుల్స్ అయితే మాత్రము నిజంగానే మరి తీవ్ర ఒత్తిడి వలన లేదా ఇతర కారణాల వలన కూడా మహిళలకి రకరకాల ప్రెజర్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి ప్రెజర్స్ వాళ్ళ మీద ఎక్కువ అవుతున్నాయి అనేది కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈమె ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు అనేది అయితే మాత్రం ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.